Tally Lukesh SAP software training. Assign company code to company OX16. బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వాలి VIV1. సో ఇక్కడ కడప ఉంది కదా, ఇక్కడ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి VIV4. సేవ్. ఈ విధంగా డేటా వాజ్ సేవ్డ్. ఓకే, బ్యాక్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేయండి. మన బిజినెస్లో ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. VIV1. ఇక్కడ బిజినెస్ ఏరియా ఫర్ లైక్ ITI. నెక్స్ట్ VIV2 బిజినెస్ ఏరియా ఫర్ అప్సరా. ఇలా 2 బిజినెస్ ఏరియాస్ని నేను క్రియేట్ చేసుకున్నాను. సేవ్ చేయండి. న్యూ రిక్వెస్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా ఫర్ వ్యూ. ఈ విధంగా బిజినెస్ ఏరియాస్ని కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో వన్ సెకండ్ గైస్. యా, ఓకే, బిజినెస్ ఏరియాస్ కూడా మనం క్రియేషన్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. సో నెక్స్ట్ చూస్తే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. వీలైతే ఇక్కడ రాసుకోవాలి. బిజినెస్ ఏరియా మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఆ రెండింటికి కలిపి ఒకటి పెట్టుకోవచ్చు. VIVO consolidation Vivo. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కూడా క్రియేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా VIV1. సో ఇక్కడ అసైన్ చేసుకోవాలి రెండింటికి. ఒక ITI సర్కిల్, ఒకటి అప్సరాకి అనుకోండి. బిజినెస్ ఏరియాస్ VIVO VIVO. సేవ్. ఓకే, ఇది కూడా అసైన్ చేసేసాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ డెఫినేషన్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంట్లోకి వెళ్దాం.